కుప్ప మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకు చెందిన సోమశేఖర్ భార్య హిమబిందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. తమ ఇంటిని వెళ్లే దారిని కుమార్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఆమె తెలిపారు. ఇంటికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో వేరే దారి లేక నిరసన తెలిపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని సంవత్సరం ముందు పోలీస్ స్టేషన్కు వస్తే గతంలో సీఏ శ్రీధర్ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించినట్లు హిమబిందు ఆరోపించింది. మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్తే రాత్రి 9 గంటలకు పైన ఫోన్ చేయమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలను పరిష్కరించాలని కోరితే ఇలా రాత్రి 9 గంటలకు పైగా ఫోన్ చేయడం ఏమిటి అని ఆమె ప్రశ్నించింది. ఒకసారి వచ్చి మాట్లాడమా మనం మాట్లాడొచ్చు. సిఐ కానీ ఎస్ఐ కానీ వాళ్ళని పిలిపించకపోయినా నేను వచ్చి నేను ఒక ఆడబిడ్డ వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళని పిలిపించాల్సింది కనీస ధర్మం పెట్టినా సరే అది కూడా చేయకుండా నేను ఆడదాన్ని తిరుగుతా అంటే వాళ్ళ కొమ్ము కాస్తున్నారంటే ఏమర్థం? మీరు ఆఫీస్ ఉన్నారు కదమ్మా, నేను అందుకని అందరూ లోపల ఏం చేస్తున్నారు అక్కడ బీసీలకు కూడా బీసీలు విలువ ఉండాలని అది జరగాలంటే మనం ఇట్లనే నిరసన చెప్పాలి. మనము ఎస్సీ ఎస్టీ భయపడతా ప్రాణాల నుండి దారి లేదు. ఒకసారి ఇంటికాడ చూడండి కంప్లైంట్ చేయండి. ఇంతకు ముందు ఏమో కంప్లైంట్ ఇచ్చిందా? ఎఫ్ఐఆర్ మాత్రం లాస్ట్లో ఎవరు పట్టించుకోవాలి. అదే మరి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు మరి కోర్టు ఇస్తాను. మాది మేము చూడండి ఆ వరకు మేము మా ఇంట్రెస్ట్ కోర్టు ఏదైనా మీరు కంప్లైంట్ లేదు. నా ఆడబిడ్డను తెచ్చుకొని స్టేషన్ దాకా వచ్చినా కానీ పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకోవాలి. సరే మున్సిపల్ కమిషనర్ గారైనా పట్టించుకోవాలి కదా. చిట్టిబాబు సార్ ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ 3వ కమిషనర్ చేంజ్ అయినారు. కానీ నా సమస్య మాత్రం ఏమైనా మీకు సమస్య ఉంటే మాకు ఏమైనా చెప్తారు. 9 గంటల పైన అధికారులు రాండి. మీరు ఏమైనా సమస్య చెప్పండి, మేము మా చేస్తాం. అధికారులు నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. అంటే అది ఆటో రికార్డు ఫోన్ కాల్ 9 గంటల పైన ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు గవర్నమెంట్ అధికారులు పనిచేసి 9 గంటల పైన పోలీస్ మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా 9 గంటల పైన పనిచేసేది ఎప్పుడు స్టార్ట్? మామూలుగా పనిచేసేదే కష్టం. ఇంకా వేరే ఆడవాళ్ళకి ఎక్కడ ఉంది సార్? ఎంతమంది ఆడవాళ్ళని బలి చేస్తారు సార్? ఎస్సీ ఎస్టీ ఏం చేసినా నడుస్తుంది సార్. మేము బతకాల్సిన అవసరం లేదు సొసైటీలో. మా బీసీలకు కూడా ఏదో మాకు కూడా ఒక విలువ ఉండాలి సార్ సొసైటీలో. వేరే క్యాస్ట్ కానీ వేరే ఎవరు బతకాల్సిన పని లేదు. అందుకనే అంబేద్కర్ గారిని డైరెక్ట్గా అడుగుతాను. ఆయన లేకపోతే ఎట్లా రాసినారు ఆయన రాజ్యాంగాన్ని? ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం రాసేసారు. మేమేం పాపం చేస్తాం సార్? వాళ్ళు కొట్టినా మా మీద వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. పోలీసులు పిలిపించట్లేదు అసలు స్టేషన్. అంటే డబ్బుంటే ఏదైనా నడుస్తుంది, కొనేసుకోవచ్చు పోలీసులు. ఒకదాన్ని నేను అనుకుంటున్నాను తిరిగి అసలు బతకలేము. వాళ్ళు కొట్టినా తిట్టినా ఏం చేసినా మనం పడి ఉండాల్సింది. ఎందుకు కావాలి సార్ ఈ బతుకు? అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ని ఆక్రమించుకునే వాళ్ళు ఏం కష్టమా? ఎస్సీ ఎస్టీ అంటే సార్ అది నాకు తెలియదు. వీళ్ళు చెప్తున్నారు పోలీసులు చెప్తున్నారు. ఏమని వాళ్ళు ఎస్సీ ఎస్టీమా నేను ఈ కేసు పెడితే నువ్వేం చేస్తావు, నువ్వు అసలు ఏమి చేయలేవు, కాడదాన్ని తిరగలేవు అని వాళ్ళే నాకు చెప్తాను. ఇంకెవరు కాబడతారు సార్ మమ్మల్ని? అట్లన్నీ డిపార్ట్మెంట్లో ఎవరు మా చెప్పింది? ఇప్పుడు ఎవరున్నారు నాకు తెలియదు, పేరు కూడా తెలియదు సార్. లాస్ట్ టైం అంటే మీరు స్టేషన్కి ఎప్పుడు పోయినప్పుడు ఈ మాట చెప్పినారమ్మా? లాస్ట్ ఇయర్ 1 ఇయర్ పైన అవుతుంది. తర్వాత రీసెంట్గా కూడా ఎవరు పట్టించుకోవచ్చు.
అంటే గతంలో సిఐ గారు వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం సిఐ చేంజ్ అయినారు. ఈయన ఏమైనా కలిసినారా? ఎవరు ఉన్నారో కూడా తెలియదు సార్ నాకు. నేను వెళ్ళలేదు. ఎందుకంటే నాకు నమ్మకం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనే ఉద్దేశం కూడా లేదు. అసలు ఏ ఆఫీసర్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి ఒకసారి వెళ్ళి చూడండి. హిమబిందు పేరు చెప్పండి. హిమబిందు పేరు చెప్తే నేను ఎవరో అనుకుంటాను. మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన 9 గంటల తర్వాత కాల్ చేయమంటారు నన్ను. మీరు ఎప్పుడు 9 గంటల తర్వాత పని చేసి స్టార్ట్ చేసినారు అనేది నాకు అర్థం కాదు. బెంగళూరు తెలుసా నీకు? నువ్వు ఎన్ని సంవత్సరాలు బెంగళూరులో ఉన్నావు? ఇవన్నీ మీకు ఏం చెప్పాలి? నేను ఎన్నిసార్లు తిరుగుతానని నా పని గురించి పట్టించుకోవాలి. మీకు ఎంతమంది బిడ్డలు? నీ వయసు ఎంత? నా వయసు